అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఈ ముచ్చట్లు చూస్తుంటే మనకు కొన్ని సామెతలు యాదకొస్తాయి మోటు సామెత ఉంటది సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట అవ గట్లనే ఉన్నది గిల ముచ్చట చూస్తే ఏమైంది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు అయిపోయింది మళ్ళీ ఎవరో రిటర్న్ రమ్మని పిలిచినట్టు మొన్న అసెంబ్లీ సమావేశాలు అయితా ఉంటే అక్కడ రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ముచ్చట చెప్తుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరికి వచ్చి కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలకు పోను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతా అని చెప్పేసి శుద్ధపూస మాటలు చెప్పిండు ఇక మళ్ళా కేటీఆర్ కూడా అన్నారు మళ్ళీ మీరు పోతా అంటే కుదరది మళ్ళా పోరు కదా అట్లా అయితేనే మరి కొనసాగుండ్రి లేకపోతే వద్దు అంటే లేదు నేను పోను నేను మొత్తమే పోను నేను ఇంట్లోనే ఉంటా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి అంతా అధ్వానంగానే ఉన్నది అనర్హత వేటు వేయాలని ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు పట్టుబట్టి కూర్చున్నారు కంపల్సరీ ఇక్కడ స్పీకర్ అయిన నిర్ణయం తీసుకోవాలి అటు పోతే హైకోర్టు అయినా ఒక విచారణ జరిపి అనర్హత వేటేయాలి హైకోర్టులో మాకు దగ్గర తీర్పు రాకపోతే మేము సుప్రీంకోర్టు దాకా పోవడానికైనా సిద్ధము అని చెప్పేసి ఎందుకంటే వేరే రాష్ట్రాల ముచ్చట్లల్లా సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ ఆయా రాష్ట్రాల హైకోర్టులు కానీ ఈ పార్టీ ఫిరాయింపు ముచ్చట్లల్లా అనర్హత వేటేసుకుంటూనే పోయినాయి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో కొనసాగడానికి లేదు ఇక్కడ రాజీనామా చేసి పోవాలి లేకపోతే అట్లా పోయినట్లయితే అనర్హత వేటేయాలి ఒకవేళ అనర్హత వేటేసినట్లయితే బై ఎలక్షన్స్ వస్తాయి ఇదంతా పంచాయతీ ఎందుకు అని చెప్పేసి ఆలోచన చేసుకొని మళ్ళీ వచ్చిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ గర్వాపసి అనే ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి ఏమైంది నిన్న ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీలకు రాగానే రేవంత్ రెడ్డికి ఎక్కలేని భయం ఉచ్చుకున్నది ఏదైతే తను కార్యానికి మొదలు పెట్టిండో ఆ కార్యం నెరవేర్తలేదు ఆ పని అయితలేదని ఆగంలో పడ్డ రేవంత్ రెడ్డి రేపు విదేశాలకు పయనం అవుతాడు విదేశీ పర్యటన ఉన్నది ఆడ పోయి 3 తారీఖు నుంచి 14 తారీఖు దాకా అక్కడనే ఉంటాడు మళ్ళీ ఇక్కడ ఏమన్నా పావులు గదిపితే ఎట్లా అని చెప్పేసి నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో 2 గంటల విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ విందు సమావేశానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాలే 9 మంది ఎమ్మెల్యేలు పోచారం ఇంటికి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి అట్లనే పొంగిలేటి వీళ్ళందరూ ఇక్కడ పోచారం ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకపోయే వరకల్లా జూపల్లి కృష్ణారావును బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇంటికి పంపించి ఇగో ఏం మాట్లాడిపించారంటే మీకు ఇచ్చిన కమిట్మెంట్స్ అన్నీ నెరవేరుతాయి ఏదైతే మీకు మాట ఇచ్చినామో అవన్నీ నెరవేరుతాయి మీరు అసలు మళ్ళీ పోకుర్రి అవసరమే లేదు అని చెప్పేసి కాలభారానికి పోయిర్రట మళ్ళీ బతిలాడుకునే కార్యక్రమము ఆ ముచ్చట నేను చూపెడతా ఒక్కసారి ఈ కేటీఆర్ దగ్గరకు పోయి ఏం మాట్లాడిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళా జూపల్లి కృష్ణారావు వస్తే ఏం మాట్లాడలేడు కానీ జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడిండు ఇలా జూబ్లీ హిల్స్లో ఉన్న సీఎం నివాసంలో పోయి మళ్ళీ కలవాల్సిన పరిస్థితి ఏంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా అని చెప్పాల్సిన పరిస్థితి ఏంది అనేది ఒకసారి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు కానీ ఒకసారి మనం వింటే ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ లెక్కేంది వీళ్ళ కార్ఖాన ఏంది అనేది ఒకసారి వీడియోలు చూసిన తర్వాత వీడియోలు చూసినాక మనం ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి నేను అత్త రైట్ కూర్చున్నాడా వచ్చి నాకు తగిన విలువ లేదు నాకు మర్యాద ఇస్తలేరు నాకు గౌరవం ఇస్తలేరు కాని పార్టీలకు పోయి చికెన్ బిర్యానీ తినే బదులు దేకాని పార్టీలకు పోయి చికెన్ బిర్యానీ తినే బదులు ఉన్న పార్టీలోనే ఉండి గంజినీళ్ళు తాగింది బెటర్ కదా విలువ ఉన్న పార్టీలు ఉండి గంజినీళ్ళు తాగింది కదా బెటర్ కదా అని చెప్పేసి సుధపూస మాటలు మాట్లాడి మళ్ళీ బీఆర్ఎస్లోనే కొనసాగుతా అని చెప్పిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ మళ్ళా జూపల్లి కృష్ణారావు నిన్న వాటన్నిటి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చేసి గద్వాల నియోజకవర్గ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం అట్లాగే గట్టు లిఫ్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు అవసరమైతే స్థాయిని పెంచే ప్రయత్నం కూడా చేస్తాం ఈ జూరాల భీమా నెట్టెంపాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఎండాకాలం వచ్చినా కూడా నీటి ఇబ్బంది లేకుండా మార్గాలు ఉంటే అవన్నీ ప్రయత్నం చేస్తాం ఈయన కూడా సమయం పడుతుంది ఎటువంటి తక్లీఫ్ కాకుండా సమయం పడుతుంది తప్పకుండా ఆ దిశగానే ఈయన కూడా ఎటువంటి తక్లీఫ్ కాకుండా నువ్వు పెట్టిన డిమాండ్లన్నీ నెరవేరుస్తా
అనవసరంగా వేరే నిర్ణయం తీసుకోకు, పోకు బాంచను, మీకు దండం పెడతాం ఇక అని చెప్పేసి బతిలాడుకొని వచ్చి ఇయ్యల్లా సీఎం నివాసంలో పోయి ఇగో జూబ్లీ హిల్స్లో సీఎం నివాసంలో పోయి ఇది కలిసిన ఫోటో ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఇక మొత్తం మీద మంతనాలు జరిపిన ఆయన ఉన్నాడు కదా, అట్లనే ఇక ఆడికి పంపించి ఈడికి తోలిచ్చి జూబ్లీ హిల్స్లో ఉన్న సీఎం నివాసంలో కలిసిండ్రు. మరి ఇక పార్టీ కండువా కప్పుకుంటా అని చెప్పేసి ముచ్చట చెప్పినట్టు వినబడతా ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి ఒగబతిలాడు కాదట, ఎట్లనన్నా చేసి మళ్ళీ మన దాంట్లోకే పట్టుకరాండ్రి, ఇజ్జత్ పోతుంది, మొత్తం పరిస్థితి ఆగమైంది, ఎందుకు పోతారు కనుక్కోండ్రి అని చెప్పేసి పాపం ఘోరం. ఆ బతిలాడు మామూలు బతిలాడు కాదట, పట్టుకరాండ్రి మన దాంట్లోకే పట్టుకరాండ్రి, మళ్ళీ ఎందుకు పోయిండు, పోయినందుకు మన ఇజ్జత్ అంతా పోతుంది అని చెప్పేసి పట్టుకరాండ్రి బతిలాడినట్ట. మీరు చెప్పిన డిమాండ్లన్నీ మేము నెరవేరుస్తాము, మీ అన్ని నెరవేరుస్తాం, మీరు ఏం అడుగుతా అది ఇచ్చేస్తాం, మళ్ళీ రాండ్రి, మీరు పార్టీలకు రాండ్రి అని చెప్పేసి దండం పెడతాం, పరువు పోతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండ్రి అని చెప్పేసి కప్పుకోండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి బతిలాడుకుంటా పట్టుకొని వచ్చిండ్రట. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి జూపాలి కృష్ణారావు నిన్న బుజ్జగింపు కార్యక్రమాలు నడిపించినాయి. ఆ వీడియోలు కూడా మనం చూసినాం. మొత్తం మీద మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సమక్షంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లయితే ముచ్చట్లు బయటకు వస్తూనే పోయి ఆల్రెడీ కలుసుడు జరిగింది. నిజంగా నేను ఫస్ట్ చెప్పిన సామెత బాగా వర్కౌట్ అవుతుందో దీనికి. నిజంగా ఏమనుకుంటారు, అటు పోతే ఇటు, ఇటు పోతే అటు అంటే ఏది, మీరు ప్రజల ప్రయోజనాల కోసం గెలిచిండ్రా లేకపోతే మీ స్వార్థం కోసం గెలిచిండ్రా? ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ప్రజలు వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలకేమన్నా మంచి చేసి పెడతారని ఎన్నుకున్నారా, లేకపోతే మీ స్వార్థం కోసం మీ ప్రయోజనాల కోసం మీరు ఏ పార్టీ పడితే ఆ పార్టీ మారేతందుకు మీ ప్రయోజనాల కోసం మీ స్వలాభం కోసం గెలిపించిర్రా అనేది ఒక్కసారి ఈ పార్టీ మారే ఎమ్మెల్యేలు యాద పెట్టుకోవాలి. పార్టీ మారే ఎమ్మెల్యేలు కానీ ప్రజల సమస్యల మీద పోరాడనోళ్ళు ఇగో ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు, ఇట్లాంటి చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూడొచ్చు ఏమన్నాడల్లా, ఇక పోను ఏ అద్దద్దు ఆడ విలువే లేదు, అసలు మా పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఆగమాగమున్నది, బతుకు బస్టాండ్ పాలయ్యేటట్టున్నది అని చెప్పేసి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో కొనసాగుతానే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోతానే ఇది అన్నట్టు కథ. మొత్తం మీద రేవంత్ రెడ్డి బీబీబీ ఫార్ములా బాగా వర్కౌట్ చేసిండు. బీబీబీ ఫార్ములాతోనే ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేసిండు. నిన్న చూడలే మనం వాళ్ళు ఏమేం ప్రతిపాదనలు ఉంచిండ్రు అనేది, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏమేం ప్రతిపాదనలు ఉంచిండ్రు అనేది మనం చూడొచ్చు. ఇటు పోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇద్దరు కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం కానీ తనకిస్తానన్న మంత్రి పదవి కోసం కానీ ఆయన ప్రతిపాదన ఉంచిండు. ఇక దానం నాగేందర్ ముచ్చట వాళ్ళ దేకినోళ్ళే లేరట, దానం నాగేందర్ ముచ్చట పట్టించుకునేలే లేరట. కడియం శ్రీహరి కూడా మంత్రి పదవి గురించి చర్చించాలి, మంత్రి పదవి గురించి ఆరాధించిండట. ఇక కాల యాదయ్య సంబంధించి నాకు ఇస్తానన్న కమిట్మెంట్ ఏమాయ్, నాకు ఇస్తామన్న పైసలు ఏమాయ్, ఆ పైసలని మనం ఎందుకంటాం కానీ వాళ్ళ కమిట్మెంట్లు ఏందో ఏం కథనో తెలియదు. ఇగో ఇన్ని మొత్తం మీద షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ కానీ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కానీ మొత్తం మీద వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకపోతే దందలు బిజినెస్లు. ఇక గూడెం మైపాల్ రెడ్డి అయితే ఏదైతే 200 కోట్ల అది విధించిరో పెనాల్టీ వేసిండ్రో దాన్ని రద్దు చేయాలి నా రియల్ ఎస్టేట్. అట్లనే ఇంకా పోచారం అయితే నా ఇసుక దంద మళ్ళీ ప్రారంభమయ్యేటట్టు చూడాలి. ఈ ప్రతిపాదనలు అట వాళ్ళు ఉంచింది. ఏమన్నా ఉంటే ఏమన్నా దేంతో నవ్వాలనో అర్థమవుతుందా ప్రజలకు? ఏమన్నా మీ ప్రతిపాదనలు చూసిన వాళ్ళకు గివీటి కాసబెడితే లొంగిపోయి పోతారు. ఓ కేసులకు భయపెట్టిన వాళ్ళు కాదు, ఓ ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిన వాళ్ళు కాదు. పైసలు ఉంటుంది, రేపు పోతే చాలు, ఇలా పేరు పోతే రేపు సంపాదించుకుంటారు. ఇంకెక్కడిది పేరు మన్ను మశానం అంత తుంగలో దొక్కిండ్రు. మీరు వచ్చే తాప గనక ఈ అసెంబ్లీ ఎన్నికలు మొన్న అయిపోయినాయి, మళ్ళా 5 ఏళ్లకు మీరు అసెంబ్లీ ఎన్నికలలో నిలబెడితే చిప్ప చేతికి ఇస్తారు జనాలు. నిజంగా వాళ్ళ భవిష్యత్తు గందరగోళం, వాళ్ళ భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకం. సరే రిటైర్మెంట్ తీసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇంకో కొంతమంది అయితే ఉన్నారు కదా, ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో రాజకీయంలో ఒరగబెట్టాలి ఎలగబెట్టాలని అనేటోళ్ళు అయితే ఉన్నారు కదా. ఇక పోచారం అసంటోళ్ళు రిటైర్మెంట్ తీసుకునేటోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ కొడుకుల భవిష్యత్తు కోసం దండలాడుతురు కానీ నిజంగా చిప్ప చేతికి ఇస్తారు. పచ్చిగా చెప్పాలంటే బొచ్చ చేతికి ఇచ్చి బజార్లలో ఇలా పెడతారు. ఎందుకు? మీ స్వార్థం కోసం, మీ ప్రయోజనాల కోసం. ఏమన్నా ఉన్నదా మాట్లాడేందుకు దీని మీద?
మళ్ళీ మొత్తం మీద బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తొవ్వల ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాల యాదయ్య అట్లు పోతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంకా కొంతమంది ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ గర్వాపసికి వస్తారు. గర్వాపసి అని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదనలు లేవనెత్తుతున్నారు అన్న సందర్భంలో వాళ్ళను బతిలాడుకునే కార్యక్రమం ముంగటేసుకున్నాడు రేవంత్ రెడ్డి. పాపం నిద్ర కూడా పడుతుందో లేదో, ఇక 3 తారీఖు అంటే రేపు పోతాడు, 14 తారీఖు వస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా అక్కడ నిద్ర కూడా పడుతుందో లేదో, అక్కడ పోయిన పనులు వాళ్ళు సజావుగా కంప్లీట్ చేసుకొని వస్తారో కూడా డౌట్, అనుమానమే. ఎందుకంటే ఇంత భయం పెట్టి కూర్చున్నారు కదా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నేను పోయొచ్చేదాకా ఎటు పోకుండా అయ్యా మీ బాధ్యతను మీరు ఇంట్లోనే ఉండుండ్రి, నేను వచ్చినాక మీ డిమాండ్లన్నీ సక్సెస్ చేస్తా, అయిపోయాయి, జర్ర 15 రోజులు 12 రోజులు ఓపిక పట్టుండ్రి అని చెప్పేసి చెప్పిపోయిందట. ఇక గిది కథ మొత్తం మీద. మళ్ళొకసారి ఆ సామెత వాడుకుందాం మనం, సిగ్గు లేదా జిరిగిందంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టున్నది వీళ్ళ వ్యవహారం మొత్తం. మళ్ళీ పోయి పార్టీ కండువా కప్పుకుంటా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా. తర్వాత ఇప్పుడు ఈ డిమాండ్లు ఈ ప్రతిపాదనలు మంచిగా దొరికినావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మంచిగా ఎరగా దొరికిన వాళ్ళకు ఇప్పుడు నీ డిమాండ్లు వాళ్ళు నెరవేర్చక ఉన్నా కూడా నువ్వు సచ్చినట్టు మళ్ళీ ఆ పార్టీలే వడేడవాలి. అవు మరి మళ్ళీ ఎవరు చేర్చుకుంటారు, మళ్ళీ రానిస్తారా గిట్లా చేస్తే? నీ డిమాండ్లు ఒకవేళ నువ్వు గట్టిగా అడగడానికి కూడా లేదు, ఇప్పుడు ఆ హక్కు నువ్వు కోల్పోయినావు, అయిపోయింది. ఇక వాళ్ళు డిమాండ్లు నెరవేర్చకపోయినా కూడా సచ్చిన పాము వాడి చచ్చినట్టు ఆన్నే వాడు సావాలి, కానీ ఇంకా వేరే పార్టీలోకి పోవడానికి లేదు, నీకు హక్కు లేదు. పోయినా ఎవరు చేర్చుకోరు. మొత్తం మీద ఇదొల్లా.